खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। राजेंद्र नगर सर्कल म्यूनसिपल ऑफिस के रूबरू बड़े पैमाने पर मुलाजिमीन ने किया एहतजाज। डिप्टी कमिश्नर रवि कुमार के खिलाफ म्यूनसिपल अमले ने नारेबाजी की। बिल जमा करने वालों टैक्स इंस्पेक्टर्स ने दफ्तर के सामने ये कहकर धरना दिया कि इन्हें मुसलसल हरासा किया जा रहा है। कारकुनान डिप्टी कमिश्नर के खिलाफ नारेबाजी करते हुए नजर आए। म्यूनसिपल का अमला जो कि मुख्तलिफ महकमे में तबादले का मुतालबा करते हुए हड़ताल पर था। म्यूनसिपल डिप्टी कमिश्नर के ओहदे से नाअहल डिप्टी कमिश्नर रवि कुमार के खिलाफ आला हुकाम से शिकायत करने के लिए हेड ऑफिस रवाना होने वाले टैक्स इंस्पेक्टर्स और बिल जमा करने वाले काम वक्त पर और ठीक करने के लिए मुसलसल इन पर इल्ज़ामात भी आयद कर रही हैं। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। टैक्स इंस्पेक्टर हूँ मैं। पर्टिकुलरली कलेक्शन के बारे में उठा के डीसीपी डिमांड तुम्हारा इतना है उतना है, एंटायर पूरा 30 सर्कल्स में सब कोई डीसीपी डिमांड नहीं लाता। डीसीपी डिमांड लाओ, तुम्हारा मंथली टारगेट इतना है, क्या कर रहे, तुम अनफिट है, तुम काम करने के काबिल के नहीं है, तुम साइन बोले तो तुम्हारा प्रपोजल पे प्रपोजल लिखे सिग्नेचर करे उस पर साइन करो बोले तो साहब उन्होंने ऑलरेडी बोलता मैं कि साहब डॉक्यूमेंट पे पीटीआई का नाम रहता और बिल कलेक्टर का नाम रहता, सबको मालूम रहता ना साहब। बोलो कहीं को तुम्हारा लिखने वो हो रहा क्या, तुम्हारा कुछ गोलमाली करे क्या तुम? हाँ नहीं नहीं, नाम नहीं मालूम है क्या? नहीं तो जाके हम बाबा से पूछ के नाम क्या है, हाँ साइन करो यहाँ पर। और हर उस पर सिग्नेचर्स हमारे लेके साहब पूरा प्रपोजल्स हुए, कहीं भी वैसा काम नहीं हो रहा, सब यहीं हो रहा। और साहब मैं नहीं जाता हूँ, मैं नहीं करता हूँ, और आप लोग क्या समझ रहे मेरे को, मैं जाता हूँ समझ रहे क्या है। और बात करे तो तुम यहाँ गंदगी फैला रहे, तुम वो कर रहे, बात करे तो ऐसी बात करते साहब। उन्होंने कुछ भी बोले तो एक रीजन बताए थे साहब, ये कलेक्शन अच्छा भी लाए तो क्या ला रहे, नको करो तुम, कई को कर रहे, ऑफिस में बैठ जाओ। అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఇది రాజేంద్రనగర్ సర్కిల్ ఇది మేము ఇక్కడ రాబట్టి 1 ఇయర్ అయింది ఇక్కడ వచ్చి. అయితే ఆయన కూడా సార్ కూడా రాబట్టి 1 ఇయర్ అయింది. ఇక్కడ ఏమైందంటే సార్ది ఓకే, ఆయన పనితనం ఏమో అది తెలియదు, ఉంది పనితనం ఉంది, కాకుండా చెప్పే విధానం సార్ది మంచి లేదు. ఒక సస్తే సాగు పోవడం కానీ, ఒక పెళ్లి పోవడం కానీ, మంచి చెడు ఏది లేదు. ఒక 1 అవర్ పర్మిషన్ అడితే కూడా ఎంతో కసుక్కుంటూ బెదిరించుకుంటూ తిట్టుకుంటూ చేసుకుంటూ సస్పెన్షన్ అంటాడు, షోకాజ్ మేము అంటాడు, ఇంక్రిమెంట్ కట్ చేస్తా అంటాడు, శాలరీ కట్ చేస్తా అంటాడు. సత్య సావాలి ఏమన్నా మీరు రావాలి, ఆఫీస్కి రావాలి, పేపర్లు మొత్తం టేబుల్ మీద విసిరడము, తిరగడము, తిట్టడము. ఎన్నోసార్లు శంకరన్న వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఎన్నోసార్లు సంబంధించి చెప్పడం జరిగింది. ఇంకోటి మా ఎంప్లాయీస్ నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధితులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మా టీఎల్ కానీ, బీసీలు కానీ, రెవెన్యూ స్టాఫ్ కానీ, ఇంకెట్ స్టాఫ్ కానీ అందరూ బాధితులే. ఎందుకంటే ఆయన ముంగడ ఏం మేము మాట్లాడలేకపోతాం. ఆయన ముంగడ ఒక క్వశ్చన్ కి ఆయన ఒక ఆన్సర్ కి 100 ఆన్సర్లు మాట్లాడతాడు. ఆయన ముంగడ మేము ఏం మాట్లాడలేకపోతాం, మేము చేయకపోతాం. పోవాలంటే ఆయన పొద్దున ఫోన్ చేస్తేనే మాకు భయం అవుతుంది. సార్ ఏం చెప్పారంటే ఆయనకు చెప్పే విధానం మాకు తెలియదు, ఎట్లా చెప్పాలో అది ఈనాడు సార్ మంచి సస్పెన్షన్ అంటాడు, షోకాజ్ అంటాడు, మెమోలు. మేము అందరం పేషెంట్ సార్ ఇక్కడ ఇవన్నీ పేషెంట్లు పోయి కూడా మేము హాస్పిటల్కి వస్తాను కూడా నువ్వు అత్తగా పోతావు హాస్పిటల్కి, నువ్వు హాస్పిటల్కి పోతే గంట సేపటి రావాలి, లైవ్ లొకేషన్ పెట్టు, ఫోటో పెట్టు, ఎక్కడ పోయి నువ్వు పోయింది అంటే ఓన్లీ స్టాఫ్ ఉంటే పని జరిగితే లేకుండా జరగాలి. మేము రచ్చ బతిగా రావన్న ఆఫీస్కి, మాకు మంచి చెడు ఏదైనా అన్ని ఉంటాయి, ఇవన్నీ వదిలితే మేము రావన్నా సార్. ఇవన్నీ సీఎల్ అన్ని కట్ చేస్తాడు, అబ్సెంట్ చేస్తాడు, 6 గంటలకు రమ్మంటాడు, 8 గంటలకు రమ్మంటాడు మా సిబ్బందిని. రాందరన్నా మీరు చెప్పు. మా ఎంప్లాయీను ఆఫీసర్ లాంగ్వేజ్ బాగలేదు, అరే టుడే ఏంద్రా అదిరా ఇదిరా అని మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు వచ్చి మేము చెప్పటం జరిగింది. సుమారు అయిన సంవత్సరం అయిందో, సంవత్సరం కంటే ఎక్కువైందో, అప్పటి నుంచి ఇదే లాంగ్వేజ్ అయినది. నేను 2-3 సార్లు వచ్చి చెప్పిన, అరే వద్దు సార్ ఇట్లా కాదు, ఎవడో జిడ్డగాడు కాదు, నువ్వేమన్నంటే రూల్ ప్రకారం మాట్లాడు అంటే కూడా సరే అంటాడు, అన్ని అంటాడు. మళ్ళా 2 రోజుల తర్వాత ఆయన చేసేది చేస్తాడు, తప్పులు ఆయన చేస్తుంటాడు, మా ఎంప్లాయీ మీద నూకేస్తుంటాడు. కాబట్టి ఆయనని ఇక్కడి నుండి తీసేయాలని నేను ఈరోజు ధర్నా చేస్తున్నాను. అన్ని సెక్షన్లను అందరు ఎంప్లాయీని ఆయన నాలుకనే అట్లుంటుంది. ఒక మనిషి 2 మనుషులు కాదు, ఇవాళ ఉన్నోళ్ళు అందరూ ఉన్నారు, ఇలా అందరూ బాగా
వాని బాధ్యులే ఇదంతా అందరినీ సతాయించినోడే కాబట్టి ఇక వాడు ఉంటే ఇలా పని కాదు, లేకుంటే వీళ్ళనన్నా తీసేయి వాడినన్నా తీసేయి అని నువ్వు శాంక్షన్ చేయి. వాళ్ళందరినీ తీసుకొని పోయేసేసి మీకు అందరు మెమోలు ఇమ్మన్నారు కదా, నేను ఇవ్వకుండా నేను చూస్తాను, నేను యూనియన్ దగ్గర వెళ్ళిపోయి శంకరమ్మ దగ్గర పోయి మాట్లాడేసేసి మనం అందరం పోయి ధర్నా చేద్దాం, ఆయనకు చెప్పుదాము. దీని మీద చేసి పెట్టకపోతే మనం రాబోయే రోజులు ఇంకా ఇదిగా అవుతాయనే సంగతి అనేది ఒక యూనిట్గా పట్టుకొని తీసుకొని వచ్చి యూనియన్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు నాయకులు కూడా వారికి పూర్తిగా వన్ సైడే వాళ్ళు విని దాని మీద అనుకుంటే ధర్నా చేసినారు. నా దగ్గర నేను వచ్చి ఆఫీసులో కూర్చొని ఉన్నా, నా వివరణ కూడా తీసుకొని వాళ్ళు అడిగి ఉంటే ముందే వాళ్ళు చేసి పెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఉద్యోగం చేయమన్నందుకు, ఇన్ టైంలో రమ్మన్నందుకు, టార్గెట్ని అచీవ్ చేయడానికి అనేది మా పైన మాకు వచ్చిన ఒత్తిడి దాని ప్రకారము మేము కూడా దాన్ని కింది లెవెల్లో ఆఫీసర్లో అదే ఒత్తిడి కూడా పెట్టాల్సి వస్తుంది, అచీవ్ చేయడానికి అన్ని కూడా చేయాల్సి వస్తుంది. అదర్ దాన్ దాట్ ఇంకా వేరే సొంత విషయాలలో ఎటు కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రొసీజర్ ఏ కలెక్షన్ ఎట్లా చేయాలి, ప్రొసీజర్ ఆఫ్ అడాప్షన్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అనేది కూడా ఉత్తర్వుల ద్వారా పై అధికారులు మాకు ఇచ్చినారు. దాన్ని కూడా అందరికీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే డెఫినెట్ దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దాంట్లో ప్రొసీజర్లోనే మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. మెమోలు అనేది ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఫాలో అవుతారు, దాని ప్రకారంగా జరుగుతుంది. కానీ ఏదో సొంత విధంగా